హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఎలా చేసుకోవాలి, స్ట్రీట్ టేస్ట్ రావాలంటే అందులో ఎగ్జాక్ట్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. పెద్దలకి టీ టైమ్ స్నాక్స్లా చేయాలంటే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అదే పిల్లలకైతే టమాటా కెచప్తో సర్వ్ చేసేయచ్చు. నాకైతే దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇక అసలు లేట్ చేయకుండా ఈ టేస్టీ క్రంచీ క్రిస్పీ మసాలా వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కప్పున్నర పచ్చిశనగపప్పు తీసేసుకొని వాటిని వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నీళ్లు పోసేసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే కప్పున్నరకి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఈ పప్పుని 2-3 గంటలైనా నానపెట్టాలి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్ట్రా క్రంచీగా క్రిస్పీగా రావాలంటే టూ మచ్గా నానపెట్టినా కూడా గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట బాగా. సో ఇందులోకి రుచిని పెంచే మసాలాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇందులోకి 2 మసాలాలు మనం తయారు చేసుకుంటున్నాం. ఒకటి డ్రై మసాలా, 2 వెట్ మసాలా. ఈ 2 తయారు చేసుకొని ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందులో 2 లేదా 3 ఎండుమిర్చి వేసేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం క్రష్ అయ్యేటట్టుగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ కోసం అంటే వెట్ మసాలా కోసం 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే 7-8 వెల్లుల్లి గబ్బాలు పొట్టు వలుచుకొని వేసుకొని దాంట్లో 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసేసుకొని ఇది కూడా కోర్సుగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 3 గంటల తర్వాత పప్పు ఇలా నానిపోయి ఉంటుంది. ఇలా పెట్టిన పప్పుని నీళ్ళన్నీ వంచేసి ఒక జల్లెల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. జల్లెల్లోకి స్ట్రెయిన్ చేసుకొని ఒక 15 నిమిషాలు కానీ లేదా 10 నిమిషాలు కానీ అలాగే వదిలేయండి. ఎందుకంటే దాంట్లో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి అన్నమాట. ఆ వాటర్ అన్నీ తీసేసినాక కొంచెం ఒక ½ కప్ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగతా పప్పుని మిక్సీ జార్ తీసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వేసుకుంటూ, ఇక వాటర్ ఏం వేయకూడదు అనమాట. వాటర్ ఏం వేయకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. అలా కొంచెం రవ్వలా రావాలన్నమాట. అలా రవ్వ టెక్స్చర్ రావాలి. మీరు కనుక నీళ్లు వేసేస్తే కనుక మెత్తగా అయిపోతుంది. ఇలా రవ్వ టెక్స్చర్ రాదనమాట. సో ఇప్పుడు ఆ పిండిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే మసాలా పొడి చేసుకున్నాం కదా, సో ఆ 2 మసాలా పొడులు వేసేసుకోవాలన్నమాట. ఒకటి వెట్ మసాలా, 2 డ్రై మసాలా కదా. సో వేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి. గరం మసాలా కనుక వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది. బట్ ఎలా చేసినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు బాగా ప్రెస్ చేసుకుంటూ ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. వాటర్ ఏం వేయొద్దు. వాటర్ వేస్తే కనుక మధ్యలో గట్టిగా వచ్చేస్తే గుల్లగా మాత్రం రావన్నమాట. సో మీకు కనుక ఏదైనా లూజ్గా అయినట్టు అనిపిస్తే మీరు బియ్యం పిండి కానీ లేకపోతే శనగపిండి కానీ వేసి కలుపుకోండి. బట్ నేను చెప్పిన కొలతలతో కనుక ఎగ్జాక్ట్గా కనుక మీరు ఫాలో అయితే మీరు ఎక్స్ట్రా ఏం కలిపే పని ఉండదు అనమాట. బ్రహ్మాండంగా వస్తాయి. కొంచెం పిండి తీసుకొని మీరు ఏ సైజులో అయితే వడలు చేయాలనుకుంటున్నారో ఆ సైజులో వడలు చేత్తో ఒత్తేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న ముద్ద వేస్తే అది బబుల్స్లా వచ్చి పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి నూనె బాగా కాగినట్టు. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లోనూ ఉండకూడదు, అలా అని తక్కువ హీట్లోనూ ఉండకూడదు. తక్కువ హీట్లో వేస్తే కనుక నూనె పీల్చేస్తాయి. అదే ఎక్కువ హై హీట్లో ఫ్రై చేస్తే కనుక పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. సో మీడియం హీట్లో మాత్రమే ఈ మసాలా వడల్ని ఫ్రై చేసుకోవాలి. పట్టే అన్ని మాత్రమే వేసుకోవాలి. 5 లేదా 6 వడల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఏం కదపనవసరం లేదు. వాటంతటికి అవే పైకి తేలాక టర్న్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వడలు మీడియం ఫ్లేమ్లోనే వేగాలి. తొందరలో కనుక మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే వీటికి సరైన టెక్స్చర్, క్రిస్పీతనం రాదనమాట. మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుకుంటూ మంచి క్రిస్పీ క్రంచీ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని జాలిగెల్టలోకి తీసేసుకొని
పక్కన బౌల్లో వేసేసుకోండి. అలాగే నెక్స్ట్వి కూడా అలాగే పిండి అయిపోయేంత వరకు వేసుకొని మళ్ళీ అవి కూడా సేమ్ రిపీట్గా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ తీసేసుకోండి. ఈ టేస్టీ క్రిస్పీ మసాలా వడల్ని వేడివేడిగా తింటేనే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చేస్తూ ఉంటే ఒక పక్క అవి అయిపోతూ ఉంటే అలా తినేస్తారు ఇంట్లో వాళ్ళు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చినాయి కూడా షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అంతే, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.